హాయ్ గాయ్స్, ఇప్పుడు మనము టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ ఎలా చేస్తున్నామో చూద్దాం రండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ మిల్ మేకర్స్, తర్వాత ఆనియన్స్ 3 ఆనియన్స్ పెద్ద సైజులో, పచ్చిమిర్చి 4-5, ఇది కసూరి మేతి, అదే బిర్యానీలో చికెన్లో వేస్తాం కదా అలాంటి మేతి, తర్వాత ఓల్ గరం మసాలా మొత్తం, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఇది వచ్చేసి టమాటో హాఫ్, ఇది ఫుడ్ కలర్, పెరుగు మెయిన్, తర్వాత నెయ్యి. అయితే ఈ గ్లాస్లో ఇవేమో రైస్ అండి. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఇది బిర్యానీ ఆకు. ఇంతే అండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రైస్ ముందుగానే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే ఏంటంటే పొడుగ్గా బాగా వస్తుంది అన్నమాట. రైస్ చూడడానికి లుక్గా ఉంటుంది. అంటే నేను బాస్మతి బియ్యం లేదని నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి నానబెట్టుకున్నాను అనమాట. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి డీప్ ఫ్రై కోసం అదే ఆనియన్స్ వేపుకోవడానికి బాండి పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ఆయిల్ పోయాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవడం. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పెద్దగా మంచి నీట్గా పొడుగ్గా ఇట్లా విడివిడిగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము దీన్ని నూనెలో వేయించుకుందాం. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలరు ఆనియన్స్ వేయించుకోవాలండి. చూడండి మెల్లమెల్లగా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది ఆనియన్స్. ఇలా ఇంకా కొంచెం వేయించుకోవాలండి. ఇది ఇలా వేగుతున్న టైంలో మనం మిల్ మేకర్ని ఒక్కసారిగా వేడి నీళ్ళలో వేసి తీసుకుందాం. దానికోసం ఒక గిన్నె తీసుకున్న, స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం. ఒక గ్లాసు ఇది కొంచెం వేడెక్కాక మిల్ మేకర్స్ వేద్దాం. మిల్ మేకర్స్కి సాల్ట్ పట్టేలాగా కొంచెం సాల్ట్ అవుతుంది దాంట్లో. అయితే ఏంటంటే చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని సాల్ట్ వేసాం. ఇదిగోండి ఇలా ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయి చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఇది ఒక ప్లేట్లో తీసేసుకో. ఆయిల్ అంతా పోయేలాగా చూసుకో. మళ్ళీ మిల్ మేకర్ కోసం వేడి నీళ్ళు వేడి చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ కాస్త మిల్ మేకర్స్ దీంట్లో వేసేసుకో. ఇలా మిల్ మేకర్స్ ఇలా కొంచెం మురుగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకో. తర్వాత ఇది చల్లని నీళ్ళలో వేయాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని ఇలా చల్లని నీళ్ళలో వేసాక బాగా నీళ్ళు లేకుండా పిండేసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో బాండి పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దీంట్లో 2 స్పూన్లు ఆయిల్, అదే ఇందాక మనము వేయించుకున్నాం కదా దానిలో నుంచి ఆయిల్ వేసేసుకో. ఇటు సైడ్ మనం అన్నం పెట్టేసుకున్నామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ముందుగా ఉన్న మసాలా దినుసులు ఉన్నాయి అవి కాస్త వేయాలి అన్నీ. తర్వాత
2 బిర్యానీ ఆకు, దాని తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ, ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి. ఇది కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత అన్నంలో ఒక చుక్క ఆయిల్ అండి, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి కొన్ని వేసేసుకోవాలి. ఇలా తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇలా మెదిపేసుకున్నామండి, ఎందుకంటే మా దగ్గర మిక్సీ ఖరాబ్ అయింది, అందుకే ఇలా మెదిపేసుకున్నాం. చక్కగా మెదిగిపోతాయండి ఇలా అంటే చాలా. చిటికెడు పసుపు, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిల్ మేకర్ వేసుకో, ఇలా చక్కగా కలుపుకో. చక్కగా కలుపుకొని ఇందాక మీకు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీలో చెప్పలేదు, అన్నీ వేసాను అప్పుడు. తర్వాత ధనియాల పొడి కూడా తీసుకోవాలండి 1 స్పూన్. ఆన్ చేసి తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇలాగా. తర్వాత పెరుగు కూడా వేసుకొని కలిపేస్తాం. టమాటో కూడా కసూరి మేతి, పుదీనా అన్నీ వేసేసుకొని నీట్గా ఇలా కలిపేసేస్తాం. ఇది కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగినాక 2 స్పూన్ల కారం వేసేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, తర్వాత కొంచెం వేయించు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్, ఇప్పుడు దీన్ని కొద్దిగా మగ్గనిద్దాం. ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఉడకనిద్దాం. ఇక్కడ రైస్ వచ్చేసి ఇలా ఉందంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా, అదే ఎంత బాగుందో. ఇలా తిన్నా బాగానే ఉంటుంది రైస్లో.
తర్వాత ఇక్కడ చూడండి అన్నము మనకు బిర్యానీ రైస్ లాగా 90% కుక్ చేసుకోవాలి. 90% కుక్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఆయిల్ తెలియదు కదా. ఇప్పుడు మనకు మటన్ మసాలా ఉంటే ఇంట్లో కొంచెం వేసుకోవాలి, అంటే టేస్టీ కోసం అనమాట. బిర్యానీ ఫ్లేవర్ చక్కగా బాగా వచ్చేస్తుంది. చూస్తేనే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇక్కడ 90% రైస్ కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళన్నీ వంచేస్తున్నానండి. ఇదేమో అయిపోయింది కదా, మంచి పైకి తెలియక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అన్నం ఇలా సిద్ధంగా పెట్టేసుకోనండి. రైస్ మొత్తం ఇంకా 90% ఉడికేసింది. నేను అన్ని వాటర్ తీసేసాను. ఇప్పుడు ఇంకో అన్నంది గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా మనం ఇందాక వాడిన ఆయిల్ ఉంది కదండి, అది కింద వేసేసుకోవాలి. లాస్ట్ ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. స్ప్రెడ్ చేశాక ఫస్ట్ రైస్ వేసుకోవాలండి, ఎందుకంటే అడుగు భాగాన కొంచెం మాడుతుంది కదా, కాబట్టి మేము రైస్ వేసుకోవాలి. చక్కగా ఒక లేయర్ రైస్, తర్వాత సెకండ్ లేయర్లో మనం మిల్ మేకర్ ఉంది కదా అది వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్, తర్వాత ఇందాక మనము కొత్తిమీర కలమాకు ఉంది కదండి అది వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్లో మళ్ళీ రైస్, ఇలా స్ప్రెడ్ చేసుకో. ఇదిగోండి ఇలా లేయర్గా 3 లేయర్స్ వచ్చింది. అలా వేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ లేయర్ అని కొద్దిగా ఉంది అన్నం ఇలా వేసేసుకోవాలి. లాస్ట్కు కాస్త ఫుడ్ కలర్ ఇలా చల్లినా పర్లేదు, లేకపోతే ఆయిల్ వేసి కొంచెము వాటర్ అన్న ఆయిల్ అన్న వేసుకున్నా పర్లేదు. నేను అలానే వేస్తున్నాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యితోనే మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ నెయ్యి స్మెల్తో. అంతే అండి, ఇంకా మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకొని ఇప్పుడు దమ్కి పెట్టేసుకుందాం. ఏదైనా వెయిట్ పెట్టాలండి, ఒక 25 minutes పెట్టుకుంటే చాలు. ఇలా దమ్కి పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి మంట. ఇలా వెయిట్ ఏదైనా పెట్టేసుకున్నా సరిపోతుంది. నేను ఇది పెట్టేసాను, మా ఇంట్లో పెట్టేది ఏది లేదు, ఇది పెట్టేశాను. ఒక 25 minutes అనమాట. ఒక 20 minutes తర్వాత చూద్దాం బిర్యానీ ఎలా ఉందో, ఎలా అయిందో. వావ్, చాలా చక్కగా వచ్చిందండి. వావ్, చూడండి మిల్ మేకర్స్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయినాయి చూసారా, చాలా టేస్టీగా బాగా. ఇదిగా మనం ఇంట్లో ఉన్న రైస్తో కూడా ఇలా చక్కగా చేసుకోవచ్చండి, ఎమ్మీగా టేస్టీగా. ఓకే అండి, మీ మిల్ మేకర్ బిర్యానీ ఈజ్ రెడీ.